వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా అక్క వాళ్ళు మా ఇంటికొచ్చారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికెళ్ళడం తప్ప వాళ్ళు మా ఇంటికెప్పుడు రాలేదు. నార్మల్‌గానే చికెను అయి ఇయి అని చేస్తూ ఉంటాం. ఇంక ఇంటికొచ్చినప్పుడు చేయకుండా ఉంటామా? మేముండేదే ఇద్దరం కాబట్టి చిన్న చిన్నవే యూజ్ చేస్తాం మేము బౌల్స్. ఇంక అందరికి సరిపోవాలి కాబట్టి మా అక్క ఇదొకటి తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి. సరే రాక రాక వచ్చారు నేను వండుదామంటే మనకేమో అంత క్వాంటిటీ మన వల్ల కాదు. ఇదేమో మామూలు దీన్ని చిన్నప్పుడు పుట్టగానే ఫస్ట్ నా చేతిలోనే పెట్టారు. ఇప్పుడేమో చూస్తే నా అంత హైట్ వచ్చేసింది. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఫాస్ట్ గ్రో అయితారంటే ఏందో అనుకున్నా. కానీ అది నిజమే. జనరల్‌గా చికెన్ బిర్యానీ చేయమంటే మా అక్క ఫటాఫటా చేసేస్తది. కానీ మా ఇంట్లో ఎంత కష్టపడిందో నాకే తెలుసు. అన్ని చిన్న చిన్నవే కర్రీస్ వండుకునేవి మా ఇంట్లో. పెద్ద పెద్దయి అసలు లేకుండే. వాటిని అటు తిప్పి, ఇటు తిప్పి రెండిట్లో, మూడిట్లో ఏసి చేశామనమాట. మా అక్క వంటలు చేస్తది. మీకు కూడా రెసిపీస్ కావాలంటే 'శ్రవంతి డైలీ వ్లాగ్స్' అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. జనరల్‌గా నేను చికెన్ చాలా తక్కువ. నాకు ఇలా దమ్ కంటే ఫ్రై పీస్ ఇవి ఇష్టం ఎక్కువ. మీ ఫేవరెట్ నాన్ వెజ్ కర్రీస్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్లాట్‌కొచ్చిన తర్వాత నేనైతే చాలా కర్రీసే నేర్చుకున్నా. అఫ్‌కోర్స్ అంతా యూట్యూబ్ దయనే. కానీ మా అక్క అయితే పెళ్లయిన తర్వాత నేర్చుకుంది. అది యూట్యూబ్ దయ గాదు. మా బావ దయ. మా బావకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో, అన్నీ ఆల్మోస్ట్ నేర్చేసుకుంది కర్రీస్. పెళ్లవ్వక ముందు తిన్న ప్లేట్ గూడా తీసేది గాదు. అలాంటిది చూసారా వంటలు ఇరక్కొట్టేస్తుంది. కానీ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందయ్యేదంట. ఎందుకంటే అఫ్‌కోర్స్ వంటలు రాకపోతే కష్టమైతుండే గదా! పెళ్లయిన తర్వాత. మనకా కష్టం లేదు. మనం పెళ్ళికి ముందే నేర్చేసుకున్నాం మొత్తం. అవో పిచ్చి రోజులు ఇంకా చెప్పడానికి ఎవరు ఉండరు గదా! సో, అంతో ఇంతో సుద్దంగున్నామంటే మా నాన్నమ్మ వల్లనే. మా అక్క స్టార్టింగ్‌లో చాలా ఫీల్ అయ్యేది. నన్ను హైదరాబాద్ ఇచ్చారు. దూరం అయిపోయిందని. కానీ తర్వాత రియలైజ్ ఏంది అంటే దూరం ఉండడమే బెస్ట్. ఎందుకంటే నీకు ఓన్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం తెలుస్తది. ఒకవేళ దగ్గరుండి చచ్చినా మా అక్కకి ఇన్ని వంటలు రాకపోతుండే. అండ్ ఫైనల్లీ మన చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. ఏదో ఒక రోజు నేనైతే నా వంట వీళ్ళకి టేస్ట్ చేపిస్తా. ఏం చేపిచ్చడమో ఏమో నేను ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యేది సెకండ్ ఫ్లాట్. ఇప్పుడు సెట్ అయింది ఇలా అందరం కలవడం. నేనెళ్తూనే ఉంటాను. వాళ్ళు రావడమే చాలా కష్టం. ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి. మా బావకి వర్క్ ఉంటుంది. సో, అందుకే కష్టం. ఇంకలా తిని కబుర్లు చెప్పుకొని కిందకొచ్చేసరికి వర్షం పడుతుందనమాట. ఆ రోజు సండే అవడాన మాకిక్కడ వెజిటబుల్స్ గూడా పెట్టారు. వర్షం పడేసరికి మొత్తం కవర్ చేసేసారు. అసలిది ఎండాకాలమో, వర్షాకాలమో ఏ కాలమో గూడా అర్థం కావట్లేదు. అంతలోకి ఇంక మా బావ వచ్చేసారు. అప్పటికి వర్షం చాలా పెద్దదయిపోతుంది. ఇంకందరికి టాటా, బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే పైకెళ్ళిపోయా. అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.